जड़चला की आवाम के लिए खुशखबरी, लाए खां सिलाई मशीन व स्पेट। पॉलीथ्रेड डीलर सैयद अजमतुल्लाह ने कहा कि हमारे यहाँ हम अक़साम के सिलाई मशीन वाजबी दाम पर दस्तियाब है। हमारा पता अब्दुल सत्तार टेलरिंग मटीरियल शॉप, KP स्ट्रीट, बादेपल्ली। मज़ीद तफसीलात के लिए 9959856971 पर रब्त पैदा करें। डीलक्स मॉडल लाइका, लिंक मॉडल लाइका, पीको, जिगजैग 95 D10। నమస్తే, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. 26 ఏళ్ల నుంచి ఉచిత కరాటే శిక్షణ అందిస్తుండడం అభినందనీయం. శిక్షణ కోసం స్థలం కేటాయింపుకు కృషి చేస్తాం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ వినోద్ కుమార్ ఉత్సాహంగా కిక్ బాక్సింగ్ శిక్షణ శిబిరం. జిల్లా కేంద్రంలో గత 26 ఏళ్ల నుంచి కింగ్ షోటోకాన్ జహంగీర్ పాషా ఖాద్రి ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత కరాటే శిక్షణ అందిస్తుండడం అభినందనీయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్డు సర్కిల్ స్కూల్ ఆవరణలో కింగ్ షోటోకాన్ కరాటే డూ ఇండియా ఆధ్వర్యంలో వేసవి ఉచిత కరాటే శిక్షణలో భాగంగా ఆదివారం కిక్ బాక్సింగ్ శిక్షణ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కింగ్ షోటోకాన్ వైస్ చైర్మన్ చెన్న వీరయ్య, కోశాధికారి తిరుపతయ్య, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షులు నావీద్ బియాభాని, సంయుక్త కార్యదర్శి జహంగీర్ పాషా ఖాద్రి, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ మహబూబ్ నగర్ అధ్యక్షులు కనకం యాదవ్, నాయకులు మోసిన్ ఖాన్, లక్ష్మణ్ యాదవ్, అజ్మీత్ అలీ, ఫయాజ్ అక్బర్, కుద్దూస్ బేగ్, సీనియర్ కరాటే విద్యార్థులు నేహా ఫాతిమా, ఆర్ష్ జమీల్, అమన్ ఖాన్, అజయ్, చాంద్ పాషా, తౌహీద్, సాయి ప్రణీత్, సబేరా పాషా, సోఫియా తదితరులు పాల్గొన్నారు. बार-बार क्यों बोल रहे हैं? जिंदगी में कभी नहीं डरना, लड़ाई लोग लड़ाई के दौरान आदमियों ने डरना नहीं। One, मारो ताकत, two, three, four, five, 7. Very good. 1, 2, 3, 4. 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Very good. Come on. కరాటే ట్రైనింగ్ సెంటర్లో సమ్మర్ క్యాంప్ నాతో పాటు వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, ఈ అసోసియేషన్ పెద్దలు, లోకల్ కౌన్సిలర్ గారు, నేను పేర్లు తీసుకుంటే మళ్ళీ ఎవరికైనా పేర్లు తీసుకుంటే కనుక వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. అంతకన్నా ముఖ్యంగా ఓపికతో ఈ శిక్షణలో పాల్గొంటున్న పిల్లలకు అందరికీ కూడా నా బ్లెస్సింగ్స్, నా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయాలన్నీ కూడా క్రోడీకరించుకొని నేను మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మొదటిది, మీ గురువు గారు తునోలో జహాంగీర్ గారు, వారిని నా తరఫున వ్యక్తిగతంగా, నా తరఫున మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా, వారిని అభినందిస్తూ ఉన్నా. హైదరాబాద్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఫ్రీగా నడుపుతున్నామంటే చిన్నమాట కాదు. కానీ ఈసారి ఈ ట్రైనింగ్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నాం. నేను వచ్చి తెలుసుకున్న తర్వాత మీరు ఎంతమంది పాల్గొంటున్నారు, ఎంత ట్రైనింగ్, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాక నాకు అప్పటికప్పుడే అనిపించింది మీ కొరకు మనిషికి ఒక 2 అరటిపండ్లు ఎత్తు కూడా మంచిది, ఆకలి ఎలా ఉంటుంది. ఇది ఈరోజు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అందుతాయి మీకు మా తరఫున 5వ తారీఖు వరకు మీకు అందుతాయని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇది కాకుండా
నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పిల్లలకు మీ భవిష్యత్తు గురించి చాలా మంది చెప్పినారు, పెద్దలు అన్నారు కదా. ఎంతైతే అన్నారు సెలెక్ట్ క్యాండ్ యూనివర్సిటీలో ఆమె గురించి చెప్పారు, ఇంకో అమ్మాయి గురించి చెప్పారు, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినారు, చంద్రబాబు గారు అందరు చెప్పినారు. కనుక నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈ మార్షల్ ఆర్ట్స్ పైన, ఈ ఆరోగ్యం పైన, మీ ఆరోగ్యం పైన, మీ భవిష్యత్తు పైన, మీ వల్ల ఈ దేశానికి ఎంతో కొంత లాభం చేయాలన్న ఒక ఆలోచనతోనే మిమ్మల్ని ఇక్కడికి పంపుతున్నటువంటి ప్రతి పేరెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తామని మీ అందరినీ కూడా పేరెంట్స్ ఈ సందర్భంగా ఇది ఇంతటితో ఈ రకంగా కాకుండా నెక్స్ట్ నేను జహాంగీర్ భాయ్కు और ఇంటర్నేషనల్ కోచెస్కు అధ్యక్షులకు ట్రెజరర్స్కు ముఖ్యంగా 74-75 సంవత్సరాల వయసులో కూడా చంద్రగిరాయ్ గారు పనిచేస్తూ ఉన్నారు, ఇంత ఇంట్రెస్ట్ చూస్తూ ఉన్నారంటే మనం వారిని కూడా మన స్కూల్కి అభినందిస్తూ ఉన్నా. ఇప్పుడు మీకు సార్ చెప్పినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం లేదు, ప్రజలకు సేవ చేస్తూ ఉంటాం. మేము పాలకులం కాదు సేవకులం అంటా ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇది మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఈ విషయాన్ని ఇప్పుడే వితిన్ 2-3 డేస్లోనే ఎమ్మెల్యే గారి దగ్గర డిస్కస్ చేసి మీరు ప్రతి సంవత్సరం ఈ స్కూల్ కాడ ఆ స్కూల్ కాడ ఈ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మీకు అసలు మీరు చేస్తున్నటువంటి ఈవెంట్స్కు మీ రిక్వైర్మెంట్స్ ఏంది, మీకు ఒకవేళ స్థలం ఇస్తే ఎంత కావాలి, మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఏం కావాలి, పిల్లలకి ఏమైనా డ్రెస్ ఉన్నదా, ఇప్పుడు బ్లౌజ్ ఉన్నది కదా, కట్టె ఫైటింగ్ నేర్పించాలి, కట్టెలు ఈ రకంగా మీకు ఏమేమి కావాలో ఒక ఇన్వెంట్ తీసుకొని రండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. మనకి ఇంకో అదృష్టం ఏంటంటే జితేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి స్పోర్ట్స్కి సంబంధించిన సలహాదారుడు, అడ్వైజర్ టు సీఎం ఇన్ స్పోర్ట్స్ సబ్జెక్ట్. సో వారిద్దరిని మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ అన్నా విద్యార్థుల భవిష్యత్తు అన్నా చాలా ఇంట్రెస్ట్ ఆయన మన ఎమ్మెల్యే గారికి. కనుక వారి దృష్టికి తీసుకుపోతే ఈ సమస్యలు తప్పకుండా 5వ తారీఖు మీకు క్లోజ్ కదా, క్లోజింగ్ అయ్యే లోపల మీరు కనుక ఇండెంట్ ఇవ్వగలిగితే తప్పకుండా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గారిని పట్టుకొని మున్సిపాలిటీలో ఇప్పుడు స్టేడియంలో అయితే రష్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది, నాకు తెలిసి అక్కడ స్థలం దొరకదు. కానీ మున్సిపాలిటీ చైర్మన్ పట్టుకుంటే మున్సిపాలిటీలో అక్కడక్కడ ఓపెన్ స్పేస్ ఉంటాయి వాళ్ళకి మున్సిపాలిటీ కనుక ఎక్కడో ఉదయం తిప్పలు పడి మీకు ఒక 1000 గజాలు ఇప్పుడే చంద్రగిరాయ్ గారు అడిగితే మినిమం తక్కువ ఒక 1000 గజాలు దొరికినా వారు ప్రాక్టీస్ చేసుకుంటూ సార్ అంటూ ఉన్నారు. 1000 గజాల 500 ఏదో ఒకటి ఇంట్లో కొంత ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ చేసుకోవడానికి రెగ్యులర్గా వారు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పట్టణంలో నేను కూడా మీలో బాగుంది కనుక ఈ ఊరు గురించి నేను కూడా ఆలోచించే వాడిగా నా బాధ్యతగా చెప్తా ఉన్నా. తప్పకుండా మీకు ఆ సహకారం అందించే ప్రయత్నం చేస్తామని చెప్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పంపుతున్నటువంటి తల్లిదండ్రులను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మీ ఎంకరేజ్మెంట్ ఇట్టే చేయండి, మీరేమి ఇబ్బంది పడకండి. మీ పిల్లలకు నెక్స్ట్ ఇయర్కు ఇంతకన్నా మంచి సౌలభ్యం, మంచి ఏర్పాట్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చేటట్టుగా చేయండి. జహాంగీర్ భాయ్కి ఒక అడ్వైజ్ ఏంటంటే, ఒక సలహా ఏంటంటే, మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ఎవరు వస్తున్నారు పిల్లలు, ఆ అమ్మాయి పేరు, వాళ్ళ పేరెంట్స్ పేరు, ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఆ పేరెంట్స్ యొక్క ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ లేదు, ఈ డాటా కూడా ఈ అటెండెన్స్ కాదు డాటా. ఒక అబ్బాయి వస్తుందంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మదర్ ఫాదర్ ఏం పని చేస్తారు, వాళ్ళ నెంబర్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఈ డాటా కూడా కలెక్ట్ చేయండి. వాళ్ళని మనం అవసరమైతే ఎవరి లోపల అయితే మంచి టాలెంట్ ఉంటుంది, ఒక అమ్మాయికి మంచి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అనుకూలించవు, వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు, అన్న ఒప్పుకోడు, పరిస్థితులు అనుకూలించవు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి వాళ్ళతో కన్వెన్స్ చేసే అవసరం. ఎప్పుడు వాళ్ళ అడ్రస్ తెలవాలి, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారో తెలవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెలవాలి. ఇవన్నీ తెలుసుకుని మాలాంటి వాళ్ళు దృష్టి తీసుకోవడంతో ఆ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయాలి. ఈ రకమైన డాటా కూడా కలెక్ట్ చేయండి. ఇది మా సపోర్ట్ అనేది ఈ సంవత్సరంతో ఇప్పటితో ఆగదు. ఎవ్రీ ఇయర్ వీఆర్ విత్ యూ, మేమందరం మీ వెంటే ఉన్నాం. భయపడకండి, ధైర్యంగా ప్రాక్టీస్ చేయండి, ధైర్యంగా ముందుకు రండి. మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోండి. మీ భవిష్యత్తు కొరకు పనిచేస్తున్నటువంటి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా మీ ఇద్దరి తరఫున అభినందిస్తూ థ్యాంక్స్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.